ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారింది, సూర్యుడు వచ్చాడు అనంటే గనక ఆ సమయంలో చేసేటిది ఏదైనా కూడా అపచారం కిందికే వస్తుంది. కాబట్టి నిద్ర నుంచి లేవడం అనేటటువంటిది మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సినటువంటి కర్తవ్యం. ఆ రోజున లేచిన వెంటనే స్నానాది సంధ్యాక్రతువులన్నీ ముగించుకొని మొట్టమొదటిగా చేసేటటువంటి తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కారం చేయడం. వాళ్ళు ఉంటే ప్రత్యక్ష దేవతలు వాళ్ళే. ముందుగా వాళ్లకు నమస్కరించిన తర్వాతనే మిగతా పనులన్నీ కూడా ప్రారంభం చేసుకోవాలి. లేదు వాళ్ళు గతించారు, కీర్తిశేషులు అయ్యారంటే వాళ్ళ పటాలకు నమస్కారం చేసుకోవడం రెండవ పద్ధతి. అలాగే మూడవ పద్ధతి ఏంటంటే ఆ రోజున తప్పకుండా కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే శివాలయానికి వెళ్ళే తీరాలి. ఆ రోజున శివాలయానికి వెళ్ళనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు వచ్చే జన్మలో కానీ లేదా ప్రజెంట్ ఈ జన్మలో కానీ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అపర కుబేరుడైనా సరే దారిద్ర్యవంతుడవుతాడు. ఆ రోజున ఎప్పుడూ వెళ్ళలేనటువంటి వాడు గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే అపర కుబేరుడు అవుతాడు. రెండూ కూడా ఉన్నాయి. అలాగే ఆ రోజున వీలైనంత వరకు ఉపవాసం ఉండాలి.